నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ శ్రీకళ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన ప్రత్యేక అధికారులు ఎంపీటీసీలు పాల్గొని గ్రామాలలో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మరికల్ ఎంపీటీసీ గోపాల్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో త్రాగునీరు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మన ఊరు మనబడి కార్యక్రమంలో నిర్మించిన తరగతి గదులను, మరుగుదొడ్లను కాంట్రాక్టర్ నేటికి పాఠశాలకు అప్పగించలేదని, ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యశాలలో డాక్టర్ లేక మూతపడిందని, ఈ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లడానికి సీసీ రోడ్డు వేసినా ఇరువైపులా మొరం వేయకపోవడంతో వైద్యం కొరకు వచ్చేవారు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆసుపత్రి జాతీయ రహదారి పక్కన ఉంది కనుక ఆసుపత్రి స్థాయిని పెంచి డాక్టర్లను నియమిస్తే బాగుంటుందని వైద్యాధికారి అరవింద్ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జ్యోతి, వైస్ ఎంపీపీ రవికుమార్, విండో చైర్మన్ రాజేందర్ గౌడ్, కోఆప్షన్ మెంబర్ మతిన్, ప్రత్యేక అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మార్కెట్ మండలంలో జరిగింది, స్పెషల్ శానిటేషన్ ఇప్పుడు మనకు స్పెషల్ డెంగ్యూ కేసెస్ అట్లా ఏమైనా పాజిటివ్ వస్తే ఆల్మోస్ట్ 100 హౌస్ కావాలి. సరౌండింగ్ మార్కెట్ లాంటి విలేజెస్ కంటే కొంచెం దానివల్ల ఖచ్చితంగా చేయాలి. కొన్ని విలేజ్ పెద్ద విలేజ్ కొంచెం స్టంలో కొంచెం అంత చేత అటువంటి టైంలో చేసుకుంటే బాగుంటుంది. చిన్న పనులే కదా ఇవన్నీ తప్పకుండా తగినంత రావడానికి ముఖ్యంగా దీపావళి మాకు మట్టిలో అవి అడుగులు తింటున్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ స్పెషల్గా కండక్ట్ చేస్తున్నాం. ఈ 20కి స్టార్ట్ అయింది, ప్లస్ 20 నుంచి 29 వరకు. 20 రోజు మొత్తంగా 100% కవర్ చేస్తారు. ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే 13 రోజు 29 రోజు మాపప్ డే కింద మొత్తం కవర్ చేస్తారు కదా. అలాగే పల్స్ పోలియో కార్యక్రమం కూడా నేషనల్ ఇమ్యునైజేషన్ డే డేస్లో 3rd నుంచి ప్రారంభం చేసుకుంటాం కదా. అందరికీ మీకు అందరూ భాగస్వామి దాన్ని విజయవంతంగా చేయాలని కోరుతున్నాం. అందరికీ ఇన్విటేషన్ మేడం దాని గురించి ఒక్కొక్క ఏరియాలో ప్రారంభించారు. మార్చ్ 3rd నుండి 5th వరకు మేడం లాంచింగ్. హౌస్ టు హౌస్, డోర్ టు డోర్ సర్వే అవుతుంది. ఎవరి చిన్న మిగతా అయితే ఇప్పుడు ఇంకొకటి రీసెంట్గా ఒక మెయిన్ కేసు పాజిటివ్ వచ్చింది మేడం. ఒకటి మాదారం అది ఆ కేసు కేసు నుంచి స్పెషల్ ఆఫీసర్కి వచ్చారు. అంటే నేను శాంపుల్స్ కంపేర్ జరిగింది, పాజిటివ్ వస్తే అన్ని దానికి తగ్గ మెజర్మెంట్ మళ్ళీ 300 అవర్స్ సర్వే చేయమని ఇప్పుడే చెప్పొచ్చింది. అది అయిపోతుంది. ఇంకా ఏమన్నా అయితే 9,635 మంది రైతులకు గాను 6,41,86,215 రూపాయలు పడ్డాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఈ మంత్ లాస్ట్ వరకు చేస్తామని చెప్పడం జరిగింది. రైతు బంధు మిగతా వాళ్ళకి పడేవాళ్ళు. రైతు బీమా పథకం కింద 2023-24 సంవత్సరం సమయానికి గడిచిన 3 నెలల్లో చనిపోయిన 9 మంది రైతుల యొక్క నామినీ ఖాతాలో 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. పిఎం కిసాన్ పథకం కింద మండలంలో అర్హులైన 5,937 మంది రైతులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ యాసంగి కాలానికి సంబంధించిన పంటల వివరాల నమోదు కార్యక్రమాన్ని మన ఏఈఓలందరూ ఆన్లైన్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర వరి సంబంధించి మన మండలం మొత్తంలో 10,900 ఎకరాలను ఎంట్రీ చేయడం జరిగింది. ఇంకొక 100-200 ఎకరాలు ఉంటుంది. గ్రౌండ్ నట్ మాత్రం వేరుశనగ 42 ఎకరాలు చేయడం జరిగింది. రైతు బంధు వరలేదు ఇప్పుడు కర్మల నుంచి కర్మలు ఒకటే ఎవరు లేక మూతపడ్డదు మేడం, ఎవరు లేక మూతపడ్డదు, ఎవరు ఉండరు. ఉంది కానీ కర్మనూరులో ఉంది, కొత్త బిల్డింగ్ కట్టిన అంత అయింది.
అక్కడ లేదు మేడం. మేడం ఇంతకుముందు ఒక మేడం ఉంటుంది. వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండే ఫార్మసిస్ట్ కూడా అయితే అది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సార్ నెక్స్ట్ మంత్ యాక్షన్ అది మొత్తం యాక్షన్ ఒక్క రోజు కూడా ఇక్కడ డిస్కస్ చేయలేదు, లేదని వీళ్ళకు చెప్పలేదు. మీటింగ్ రోజు ఒక రోజు మేము ఎన్నోసార్లు అడిగినా క్వశ్చన్ చేసినా లాస్ట్ మీటింగ్ లో కలెక్టర్ సార్ లాస్ట్ కొందరు ఆయుర్వేదిక్ ఫాలో అయ్యే చాలా మంది ఉంటారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ ఈ అలోపతి కన్నా ఆయుర్వేదిక్ హోమియో అట్లాంటివి నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవి కొంచెము ఉంటుంది కూడా రిజల్ట్ కూడా ఆయుర్వేదిక్. హోమియో అంటే ఏమో చెప్పలేము, కానీ ఆయుర్వేదిక్ అయితే మనం కూడా ఎంకరేజ్ చేయొచ్చు. ఆయుర్వేదిక్ మెడిసిన్ మండలంలో ఉంటే చెప్పండి మరొకసారి. లాస్ట్ టైం విజిట్ వచ్చినప్పుడు కూడా చెప్పాను సార్. మరి టీజీ అయిపోయింది బయట వాళ్ళని పెట్టాలంటే ఎంతసేపు పట్టాలి మేడం? నేను తెచ్చి పెట్టుంటే ఎన్నిసార్లు మనం రిపీటెడ్ చేయకూడదు. కాకపోతే కాంప్లీట్ అవుతుంది అనే ఉద్దేశంతో మనకి, ఎందుకంటే ముఖ్యంగా మనం లోకల్ వాళ్ళకి బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో ఆలోచన చేస్తాం. కాకపోతే ఏముందండి మేడం, అది ఇంకా అది కంప్లీట్ క్లియర్గా కాలే. ఆయన మళ్ళీ తిరుగుతూనే ఉన్నాడు. ఏమిటో చార్జెస్ నాకు ట్రాన్స్ఫర్ కావాలి, నాకు రెగ్యులర్ అయింది. మీరైతే పెట్టండి, తర్వాత మేము ఆలోచన చేసి, ఎందుకంటే జేఎస్ కమిటీలు మీరు కూడా ఇంకోటి మనకు ఒకటి కొత్తగా కూడా మనకు లాంచ్ అయిన బిల్డింగ్ మేడం మీకు నోటీస్లో ఉంది కాబట్టి సబ్సెంటర్ బి అయితే మనకు అక్కడ ఫౌండేషన్ కూడా అయిపోయింది మేడం. ఆల్రెడీ ఫౌండేషన్ చేసిన జాగాలో మనము కన్స్ట్రక్షన్ చేయడానికి వస్తే అంటారు అది మళ్ళీ వర్క్ ఆగింది మేడం. ఫౌండేషన్ వర్క్ అంటే ఇప్పుడు బేస్మెంట్ వరకే లెవెల్ టెండర్ అయిపోయింది ఆల్రెడీ. నేను ఏదో మనం ఇచ్చిన ప్లేస్ వేరే కదా, మీరు కన్స్ట్రక్షన్ చేసేది అదే ప్లేస్. కాకపోతే ప్లేస్ మనకు ఎంటర్ అయిపోయింది. ఎమ్మెల్యే గారు లేదు సార్, ఇప్పుడు మనం న్యూగా గ్రామ పంచాయతీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆ బౌండరీలోనే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బేస్మెంట్ లెవెల్ చేసే వరకు పనులు ఆగింది. అదే ప్లేస్ ఆల్రెడీ రిపేర్ అమౌంట్ కూడా నేనే నా స్కూల్ నుంచి నేనే పెట్టుకున్నాను మేడం, ఎవరు కూడా చేయలేదు. సర్పంచ్ గారిని అడిగితే నా పని నాది పీరియడ్ అయిపోయిందని అన్నారు. సార్కు నేను ఒకసారి ఫోన్ చేసి సార్కు ఫోన్ చేసిన విషయం చెప్పిన, నేను తెలుసుకుంటా కొత్తగా ఉన్నా. నేను అదే రోజు సార్ ఇన్ఛార్జ్ తీసుకున్నట్టు చెప్పాడు. సమ్మర్ చాలా ప్రాబ్లం సమ్మర్ వచ్చేది వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ వాష్రూమ్ కి కూడా వాటర్ అవన్నీ కష్టం అవుతుంది చాలా. సర్పంచ్ల పదవి అయిపోయింది, కాంట్రాక్ట్ ఏం పదవి అనేది ఏం లేదు సార్. కాంట్రాక్ట్ పూర్తి వర్క్ అయిపోయే వరకు చేయడం బాధ్యత. ఇంకోటి మేడం, మన దగ్గర టాయిలెట్స్ కూడా అయిపోయినాయి, కానీ అది హ్యాండ్ ఓవర్ చేయలేదు. హ్యాండ్ ఓవర్ చేయనందుకు ఒకటి టాయిలెట్ బాయ్స్కు గర్ల్స్కు స్టాఫ్కు కూడా అదే. సో చాలా ఇబ్బంది ఉంది. హై స్కూల్లో సార్ 4 టాయిలెట్స్ కంప్లీట్ అయినాయి సార్, కానీ హ్యాండ్ ఓవర్ చేయలేదు. సార్ అన్ని చేయించగలిగే కెపాసిటీ అధికారం వ్యక్తి. ఇంతకుముందు అంటే మనం సార్ చేయించాల్సి వస్తుండే, సార్ దగ్గర అడగాల్సి వస్తుంది. ఇప్పుడు సార్ ఇన్ఛార్జ్ కాబట్టి అన్ని చేస్తాడు. చేయించండి సార్ ఇట్లా కనీసం. ఒక ట్యాంక్ తీసుకొస్తాను, అవే ట్యాంక్ ఇక్కడ కడుక్కోవాలి, అవే ట్యాంక్ వాళ్ళు తాగాలి. ఆ ట్యాంకర్ కనుక్కుంటే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరం ఉంది. మనం చెప్పించేసి హై స్కూల్ మనబడి డెవలప్మెంట్స్ చాలా అయినాయి కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఒకటే టాయిలెట్ ఉంది మేడం, ఉంది కానీ దానికి సంపు చేసినారు. సంపు ఇంకా క్లీన్ కాలేదు, అది ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు సర్పంచ్ గారు. అది ఇంకా అట్లాగే ఉంది. ఆ పైప్ లైన్ ట్యాంకు లేదు, బోర్ ఉంది మేడం. బోర్ నుంచి ట్యాంకు పంపిస్తున్నాము.
అదే వాటర్ త్రాగడానికి పోతుంది, అదే వాటర్ అదే ఇక్కడ కూడా బాత్రూమ్ ఇప్పుడు అది సంప్ క్లీన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తే మనకు అది యూజ్ అవుతుంది మేడం. అక్కడి నుంచి లిఫ్ట్ చేయొచ్చు. మన దగ్గర కాంట్రాక్టర్ సర్పంచ్ గారే తీసుకున్నారు సబ్ కాంట్రాక్ట్ సర్పంచులు అయిపోయింది. స్పెషల్ ఆఫీసర్ ఎవరు ఇక్కడ వర్క్ స్పెషల్ ఆఫీసర్ ఎవరు? ఇంతకుముందు ధర్మవరం మండలం ఉమ్మడి మండలాల పరిధి లోపలనే మేము ఇప్పటికి కూడా బడ్జెట్ ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించలేదు మేడం. అయితే బిల్డింగ్ మాత్రం ఉంది, ఆ బిల్డింగ్ ఓపెన్ చేసుకున్నాము. అయితే దానికి సంబంధించినటువంటి బడ్జెట్ లేదు, ఒక కంప్యూటర్ ఉంది, చైర్స్ వచ్చినాయి, కానీ దాన్ని నడపడానికి కావాల్సినటువంటి వసతులు లేవు మేడం మా దగ్గర. వస్తువులు ఉన్నాయి కదా, అందులో స్టాఫ్ ఉందా? స్టాఫ్ ఒక ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఉన్నారు, సిఆర్పీలో ఉన్నాం మేడం, మేము ముగ్గురం ఉన్నాము. అయితే ఇంకొక కంప్యూటర్ ఆపరేటర్ రావాల్సి ఉంది. కానీ పాఠశాలలకు ఇబ్బందులు, మాకు రిపోర్ట్స్ ఇవ్వడానికి కానీ తీసుకోవడానికి కానీ మేము ఆన్లైన్ ద్వారా కానీ అట్లా ఇవి నిర్వహించాలన్నప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చెప్పిన మేడం. అయితే బడ్జెట్ అంటే ప్రజాప్రతినిధుల ద్వారా పోతే నిర్వర్తించేది సమస్యల గురించి కదా, మరి సమస్యలకు అన్ని కరెక్ట్ ఉన్నట్టు మొత్తం చెప్పుకుంటూ అంటే పాఠశాలలో నిర్వహించే వాళ్ళు మనకు మేము ఇంతకుముందే ఇప్పుడు వాళ్ళకు ప్రతిని ఇవ్వడం జరిగింది. అయితే అందులో భాగంగానే ఈ 2 నెలల్లో జరిగేటటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయనేటువంటిది మేము ముందు ఉంచడం జరుగుతుంది సార్. మనకు మండలంలో వచ్చేసి ప్రాథమిక పాఠశాలలు వచ్చేసి 14 ఉన్నాయి, ప్రాథమికోన్నత పాఠశాలలు 7 పాఠశాలలు ఉన్నాయి, అదేవిధంగా ఉన్నత పాఠశాలలు 5, ఒక కేజీబీ పాఠశాల మరియు గురుకుల పాఠశాల కూడా ఉన్నది. అందులోనే ఈ మొత్తానికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య 109. మొత్తం శాంక్షన్ పోస్టులు వచ్చేసి 144. అయితే 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మొత్తం విద్యార్థులు పిఎస్, యూపీఎస్, హై స్కూల్ లెవెల్లో చదువుతున్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు వచ్చేసి 3186 మంది విద్యార్థులు ఉన్నారు మేడం. అయితే ఈ 2 నెలల లోపల మనకు గవర్నమెంట్ ఆధారంగా మనకు ఎఫ్ఐఎస్ బేస్ రికగ్నైజింగ్ సర్వీస్ అనేటటువంటిది మనకు ప్రతి పాఠశాల లోపల ఎంతమంది విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నారు అనేటటువంటిది ఖచ్చితమైనటువంటి నిర్ధారణతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరు కూడా మరియు మండల స్థాయి అధికారులకు, ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా ఎంపీ